తాడేపల్లి వడ్డేశ్వరంలో కార్డన్ సెర్చ్ 21 హాస్టల్లో తనిఖీ. లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు. డీఎస్పీ మురళీకృష్ణ, సిఐలు కళ్యాణ్ రాజు, నజీర్ బేగ్, ఎస్ఐలు కోటయ్య, శ్రీనివాసరావు, 100 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఫుడ్ చెక్ చేసుకుంటాం. మీకు తెలిసిన సర్కిల్లో గంజా తాగేవాళ్ళు అట్లా ఇట్లా తాగేవాళ్ళు తెలుస్తూ ఉంటుంది కదా. ఏ క్లాస్ ఇప్పుడు ఏం కదా నీ కదా ఏ ఊరు ఏ సంవత్సరం చదువుతున్నావు? సెకండ్ ఇయర్ బాగుపడవా? గంజా డ్రగ్స్ ఫ్రెండ్ సర్కిల్ ఎవరన్నా తాగేవాళ్ళు అనేది తెలుసు కదా, పలానాడు తాగుతాడు అట్లా ఇన్ఫర్మేషన్ ఏదంటే కొంచెం హాస్టల్లో కానీ ఎవరన్నా ఫ్రెండ్ సర్కిల్లో కోసం సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరం, కొల్లకొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 21 ప్రైవేటు హాస్టళ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గాంజా డ్రగ్స్ దాన్ని ఉద్దేశించి ఈ ప్రాంతాల్లో కొంత గాంజా నడుస్తుందన్న సమాచారం మేరకు ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం గాంజా పట్టుకోవడం, చేసుకోవడమే కాకుండా ఎవరైతే విద్యార్థులు దీనికి బానిసలే జీవితాలు నాశనం చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళని గుర్తించే ఉద్దేశం కూడా ఒక భాగము. అలాంటి వాళ్ళని కొంతమందిని హాస్టల్స్ లో సోదాల్లో భాగంగా వార్డన్స్ ని విద్యార్థులు కూడా వాళ్ళకి కొన్ని చిన్న చిన్న కౌన్సిలింగ్ గా కూడా వాళ్ళని మాట్లాడటం జరిగింది. డ్రగ్స్ కి దూరంగా ఉండాలని, అలాంటి ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైన వాళ్ళు వంటి సమాచారం సేకరించేదానికి కానీ, అలాగే సప్లైర్స్ ఎవరైతే ఉంటారో ఈ ప్రాంతాల్లో ఎవరో సప్లై జరుగుతున్నటువంటి వాటి సమాచారం సేకరించాలన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా విద్యార్థుల్ని, హాస్టల్ ఓనర్స్ ని, అలా యజమానులందరికీ కూడా అవేర్నెస్ లాగా ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ప్రధానంగా డ్రగ్స్ రహిత సమాజం చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశంలో భాగంగా ఈ ప్రాంతంలో ఈ విధంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో సుమారు 100 మంది జిల్లా సిబ్బంది, మా అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ గారు, మురళీకృష్ణ నార్త్ డిఎస్పీ గారు, మా స్టాఫ్ ఎస్ఐల ఆధ్వర్యంలో సుమారు 10 టీములుగా ఏర్పడి ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. ఇలాంటి సోదాలు రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. ఇది ముఖ్యంగా ప్రధానంగా విద్యార్థుల్ని ఈ బానిసలైన డ్రగ్స్ బానిసలు కాకుండా చూసే ఉద్దేశం. ఎవరైనా డ్రగ్స్ కి సప్లై చేసి ఇలా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే సమాచారం అందిస్తే వాళ్ళ సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి సప్లైర్స్ మీద కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవి అన్ని రకాల హాస్టల్స్ ఉన్నాయండి. ఇందులో కేఎల్యూ హాస్టల్ ఒకటి ఉంది, ఇంకా అట్లానే ప్రైవేట్ డిగ్రీ కాలేజీ హాస్టల్స్ ఉన్నాయి. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు, కళాశాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి.
దాన్ని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని చేయడం పర్టికులర్ ఒక కాలేజ్ అనేది కాదు.